వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం ఏంటంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో నౌ ఇట్ ఈస్ డిపిక్టెడ్ ఎవ్రీ డీటెయిల్ ఆన్ ద బోర్డ్. ఇందులో దిస్ ఈస్ రెవెన్యూ ఇన్కమ్, క్యాపిటల్ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లుక్ ఎట్ ద ఫస్ట్ డెఫిసిట్, రెవెన్యూ లోటు. ఫస్ట్ లోటు ఏంటంటే రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఆదాయము మైనస్ రెవెన్యూ వ్యయం. ఓకే, దీన్ని రెవెన్యూ బడ్జెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఆదాయము మైనస్ రెవెన్యూ వ్యయం. ఇది మారదిక. ఓకే, ఈ రెవెన్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం రెవెన్యూ ఆదాయం చిన్న చిన్న నంబర్లు తీసుకుంటున్నా, కరెక్ట్గా చూడండి. రెవెన్యూ ఆదాయము 100 రూపాయలు ఉంది. రెవెన్యూ ఆదాయం ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది. రెవెన్యూ వ్యయం వచ్చేసేసి 150 రూపాయలు ఉంది. రెవెన్యూ వ్యయం వచ్చేసేసి 150 రూపాయలు ఉంది. ఓకే, చిన్న పిల్లడి క్యాలిక్యులేషన్. రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ కాల్డ్ రెవెన్యూ డెఫిసిట్. ఇప్పుడు చెప్పు, రెవెన్యూ లోటు ఎంత? 100 మైనస్ 150 ఈజ్ ఈక్వల్ టు -50. సరే, ఇందా చెప్పారుగా ఇది. నాయన ఒక్క నిమిషం వెయిట్ చేయి. -50 -50 అనేది రెవెన్యూ లోటు ఫస్ట్. మరి ఆ -50 ఏం చేయాలా? అప్పులు తీసుకురావాలి. ఆ -50 ఏం చేయాలి? అప్పులు తీసుకురావాలి. అంటే ఫస్ట్ కంక్లూజన్, రెవెన్యూ లోటు పెరిగే కొంది దేశానికి అప్పులు పెరుగుతాయి. అసలు ఆశ్చర్యకరమైన విషయం, 1970 వరకు, 1950 నుంచి 1970 వరకు దేశం అనేది మార్కెట్లో నుంచి అప్పులు తెచ్చుకోవటం కానీ విపరీతమైనటువంటి అప్పులు తెచ్చుకునే ధోరణి లేదు. 1970 వరకు, అంటే 50 to 70 ఫస్ట్ 20 ఇయర్స్, ఎకనామిక్ ప్లానింగ్ స్టార్ట్ అయిన 20 ఇయర్స్ దేశంలో అప్పులు తీసుకునేటువంటి ఒక ధోరణి లేదు. ద ఫస్ట్ ఫేజ్ అంటాం దాన్ని. ఆర్థిక వ్యవస్థలో ఫిస్కల్ పాలసీలో ఫస్ట్ ఫేజ్ లో అసలు అప్పులకెళ్ళి మనం చూసేవాళ్ళం కాదు, అప్పుల మీద ఆధారపడే వాళ్ళం కాదు. కానీ ప్రస్తుతం మారిన ఎందుకో ప్రస్తుతం సబ్సిడీలు పెరిగిపోయి రోజు రోజుకి సబ్సిడీలు పెరిగిపోతున్నాయి. ఇది ఉచితం, అది ఉచితం, విద్యుత్ ఉచితం, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ నీరు అందించడం కోసం జల జీవన్ మిషన్ అనేటువంటి పథకాన్ని పాటిస్తాం. ఈ జల జీవన్ మిషన్ లో 2024 కల్లా అందరికీ లేదా ప్రతి ఒక్కళ్ళకి కూడా కొలాయి ద్వారా నీరంట. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ ఫ్యామిలీ విల్ ప్రొవైడ్ వాటర్ సప్లై బై 2024. ఖర్చు ఎంత? 50,000 కోట్లు కేటాయించాం. మరి 50,000 కోట్లు కేటాయిస్తున్నామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ రోజు రోజుకి పెరిగిపోవటం వల్ల ఆటోమేటిక్ గా వచ్చేటువంటిది ఏంటి? రెవెన్యూ లోటు. ఆటోమేటిక్ గా వచ్చేదేంటి? రెవెన్యూ లోటు. అంటే 1991 తర్వాత సంస్కరణల యుగం స్టార్ట్ అయిపోయింది. సంస్కరణల యుగం స్టార్ట్ అయిపోయిన తర్వాత అందరికీ విద్య, అందరికీ వైద్యం, ఆరోగ్యం, శానిటేషన్, హౌసింగ్ ఫెసిలిటీ, రోడ్డు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, మరి ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయమే కదా. మరి రెవెన్యూ వ్యయం పెరిగే కొంది రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోతుంది. రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోతుంది. మరి ఈ రెవెన్యూ డెఫిసిట్ ని పెరగకుండా ఉండడానికి, రెవెన్యూ డెఫిసిట్ ని నియంత్రించుకోండిరా నాయనా అని చెప్పేటువంటిది ఎఫ్ఆర్బిఎం చట్టం. మరి ఎఫ్ఆర్బిఎం చట్టం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, అంటే కోశ నియంత్రణ చట్టము. కోశ నియంత్రణ చట్టం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాము? కోశ నియంత్రణ చట్టంలో 0% రెవెన్యూ డెఫిసిట్ ఉండాలి. ఎప్పటి లోపలంట? 2008 నుంచి 9 లోపల. అలా చట్టం వచ్చినప్పుడు 2004లో చట్టం వచ్చింది.
2004లో చట్టం వస్తే ఆ 2004లో చట్టం వచ్చిన తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ని నెక్స్ట్ 2008-9 కల్లా 0% తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో మనం ప్రయత్నం స్టార్ట్ చేసాం. కానీ విమర్శకులు ఏమంటారంటే ఎఫ్ఆర్బిఎం చట్టం తప్పు. మరి రెవెన్యూ డెఫిసిట్ జీరో చేయాలి అంటే విద్యకి ఇచ్చే నిధులు ఆపాలా, వైద్యానికి ఇచ్చే నిధులు ఆపాలా, దేశంలో ఉన్న సోషల్ సర్వీస్ వెనుకబడి దేశం వెనుకబాటుకి గురవుతుంది అనేది ఎఫ్ఆర్బిఎం మీద విమర్శ ఉన్నది. ఏకాటికి మీ పుస్తకాల్లో ఎఫ్ఆర్బిఎం లో ఉన్న ప్లస్ పాయింటే రాస్తాడు, నెగిటివ్ పాయింట్ రాయడు. నెగిటివ్ పాయింట్ రాయడంటే ఇన్ ద సెన్స్ అంటే విమర్శనాత్మకంగా మనం మాట్లాడితే ఇప్పుడు ఏం చెప్తున్నాం, రెవెన్యూ డెఫిసిట్ 0% తీసుకురావాలి అంటే మీనింగ్ ఏంటమ్మా, యూ హ్యావ్ టు డిక్రీజ్ ద ఎక్స్పెండిచర్ పాయింట్. ఎక్స్పెండిచర్ ని తగ్గించాలి. మరి ఎక్స్పెండిచర్ తగ్గించాలంటే జనాలకు శాలరీలు ఆపాలా, జనాలకు శాలరీ తగ్గించాలా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు, లేదంటే సబ్సిడీలు తగ్గించాలా. సబ్సిడీ అంటే ఏంటి, ఉచిత విద్య ఆపేయాలా, లేదా ఉచిత విద్యకి ఇచ్చేటువంటి అలొకేషన్స్ తగ్గించాలా. ఉదాహరణకే తీసుకుందాం, మరి జల జీవన్ మిషన్ ఎంత ఇంపార్టెంట్ అండి. జల జీవన మిషన్ లో ప్రతి ఒక్క ఇంటికి కూడా నీరుని అందిస్తున్నాం మనం. మరి ప్రతి ఒక్క ఇంటికి ఇట్స్ కామన్ ఎలిమెంట్, అదేదో కారో లేకపోతే విమానం అందించట్లే, కేవలం మనం అందిస్తుంది నీరు, డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నాం. అది ఇంపార్టెంట్ కదా. మరి రెవెన్యూ డెఫిసిట్ మనం టార్గెట్ పెట్టుకుంటే వాటిని సాధించలేము అనేది ఎఫ్ఆర్బిఎం మీద విమర్శ. ఎఫ్ఆర్బిఎం మరి ఇప్పుడు చూడు, మీరు ఏం చెప్తున్నావు, రెవెన్యూ డెఫిసిట్ 0% పెట్టుకోమనో బాగానే ఉంది. we will keep revenue deficit is 0% by 2008-9. 2008-9 కల్లా రెవెన్యూ డెఫిసిట్ 0% తీసుకొస్తాం. మరి అదే ఎఫ్ఆర్బిఎం చట్టం, అదే కోశ లోటు నియంత్రణ చట్టం మరి వ్యయాన్ని తగ్గించుకోండి అని చెప్తుందే కానీ, రెవెన్యూ డెఫిసిట్ ని తగ్గించుకోండి అని చెప్తుందే కానీ పన్ను ఆదాయం గురించి మాట్లాడటల్లా. పన్ను ఆదాయాన్ని పెంచుకునే క్లాజే లేదు దాంట్లో. పన్ను ఆదాయాన్ని పెంచుకున్నా రెవెన్యూ డెఫిసిట్ తగ్గిపోతుందిగా. పన్ను ఆదాయాన్ని పెంచుకున్నా రెవెన్యూ డెఫిసిట్ తగ్గిపోతుంది. మరి అదే ఎఫ్ఆర్బిఎం చట్టం, అదే కోశ నియంత్రణ చట్టం రెవెన్యూ డెఫిసిట్ లో రెవెన్యూ ఆదాయాన్ని పెంచుకోండి, రెవెన్యూ ఆదాయం ఖచ్చితంగా ఎంత ఉండాలి అనేటువంటి క్లాజ్ లేదు. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టములో ఏకాటికి ఖర్చును తగ్గించుకోండి అనేటువంటి క్లాజులు మాత్రమే ఉన్నాయి కానీ ఆదాయాన్ని పెంచుకోండి, ట్యాక్స్ జీడిపి రేషియో ఖచ్చితంగా 20% ఉండాలి కలిసి పెట్టచ్చుగా. ట్యాక్స్ జీడిపి రేషియో పెరుగుతుందంటే ఆటోమేటిక్ గా రెవెన్యూ రేషియో తగ్గుతుంది. కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ఒక సైడే మాట్లాడుతుంది కాయన్కి. ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది కేవలం ఆదాయం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడటంలా, ఖర్చుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. ఓకే, కానీ అందరికీ తెలుసు పుస్తకాలు ఏం రాస్తుంది, ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రెవెన్యూ డెఫిసిట్ 2008-9 కల్లా 0%. సార్ ఇంతకీ రెవెన్యూ డెఫిసిట్ 2008-9కి 0% సాధించామంటే సాధించలే. లైఫ్లో ఎప్పుడు గుర్తుంచుకోండి, మన అంబిషన్స్ చాలాసార్లు ప్రణాళికలు వేసుకుంటాం కానీ ఆ ప్రణాళికలు అనేవి మనం పోరాటం మన చేతుల్లో ఉంటుంది కానీ విజయాపజయాలు మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, కేవలం మన చేతుల్లో ఉన్నదంటే నిరంతరంగా మనం పోటీ పట్టడం తప్పితే మనం ఎప్పుడు కూడా శాసించలేం. ఓకే, సో ఆ విధంగా రెవెన్యూ డెఫిసిట్ గురించి మనం మాట్లాడితే, రెవెన్యూ డెఫిసిట్ అంటే చూడమ్మా, రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, క్లియర్? రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనకు పుస్తకాల్లో ఈ డెఫిసిట్ రాయరు, కానీ మనం ఇందాక రెవెన్యూ బడ్జెట్ గురించి చెప్పాం కానీ క్యాపిటల్ బడ్జెట్ గురించి మాట్లాడాలా. క్యాపిటల్ బడ్జెట్ అంటే క్యాపిటల్ ఆదాయాలకి, అంటే మూలధన ఆదాయానికి, మూలధన వ్యయానికి, మూలధన ఆదాయానికి, మూలధన వ్యయానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడు. నీట్గా ఇక్కడ చూడు, సర్ది చేస్తున్నా. ఇంతకన్నా అర్థమయ్యే విధంగా ఎవ్వరూ చెప్పలేరండి. ఎందుకంటే అపారమైన అనుభవం, అనేక సంవత్సరాలు పాఠాలు చెప్పినటువంటి అనుభవంతో చెప్తున్నా. మూలధన ఆదాయానికి మరియు మూలధన వ్యయానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్నే మూలధన బడ్జెట్ అని అంటాం. సో మూలధన బడ్జెట్ దేని గురించి మాట్లాడుతుంది? మూలధన బడ్జెట్ మూలధన ఆదాయము మరియు మూలధన వ్యయము గురించి మాట్లాడుతుంది. మరి మూలధనంలో
మూలధనములో మనం ఏదైతే ప్రభుత్వానికి వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం కానీ, ప్రభుత్వం అప్పుల రూపంలో చేసే ఆదాయం కానీ, ఇప్పుడు అదే విధంగా మూలధన వ్యయం అంటే ఏంటి? మూలధన వ్యయం అంటే పరిశ్రమలు కానీ, ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ, లేదా డిఫెన్స్ లో మనం ఏదన్నా వస్తువుల తయారీ లాంటి పెట్టుబడులు పెట్టడానికి కానీ మనం ఏమంటామంటే మూలధన వ్యయము అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇప్పుడు గెస్ట్ అయ్యి యు ఆర్ ఇండియన్. మనకు ప్రస్తుత కాలంలో రెవెన్యూ లోటు పెరిగిపోతుంది. రెవెన్యూ లోటు పెరుగుతున్న వల్ల అప్పులు తీసుకురావాలి. రెవెన్యూ లోటు పెరిగే కొద్దీ వీ హ్యావ్ టు బారో, మనం ఖచ్చితంగా అప్పులు తీసుకురావాలి. మరి అప్పులు పెరిగిపోతున్నాయి, బారోయింగ్స్ పెరుగుతున్నాయి అంటే ఏం పెరుగుతుంది? మూలధన ఆదాయం పెరుగుతుంది. యాక్చువల్గా ఆదాయం కాదు, అప్పులు తీసుకురావడం వల్ల ఆదాయం. అప్పులని ఆదాయములో చేర్చాము కాబట్టి, అప్పులని ఆదాయములో చేర్చాము కాబట్టి మూలధనం పెరుగుతుంది, మూలధన ఆదాయం పెరుగుతుంది. సంపాదించడం వల్ల పెరగట్లా. దాన్ని విమర్శకులు ఏమంటారంటే ఇది నిజమైనటువంటి మూలధన ఆదాయం కాదు, అప్పులని మూలధన ఆదాయంలో చూపించకూడదు. ఎప్పుడైతే రెవెన్యూ లోటు పెరిగిపోయిందో అప్పులు ఎక్కువ తెస్తాం. అప్పులు ఎక్కువ తెస్తే ఆటోమేటిక్ ఏం పెరుగుతుంది? మూలధన ఆదాయం పెరుగుతుంది. మూలధన ఆదాయం పెరుగుతుంది. ఇక ఇప్పుడు సరిగ్గా చూస్తే ఏ ప్రభుత్వాలు అసలు మూలధనం ఏం చేస్తున్నాయండి? ఎన్ని రైల్వే లైన్లు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని డిఫెన్స్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకున్నాయి? ప్రస్తుత ప్రభుత్వాలు మూలధనంపై చేసే వ్యయము 1 నుంచి 2% టోటల్ జీడిపిలో 1.5. రఫ్గా మాట్లాడితే 1% నుంచి మొత్తము జీడిపిలో మూలధనంపై చేసే వ్యయం ఎంతో తెలుసా? మొత్తము జీడిపిలో మూలధనంపై చేసే వ్యయం 1 నుంచి 2%. అంటే చాలా తక్కువ. ప్రస్తుత ప్రభుత్వం అంతా కూడా రెవెన్యూ ఏమే, మన డబ్బులు రావటం చెక్కులు రాసిటం అంతే. అకౌంట్లో డైరెక్ట్గా వేసేదిమే. ఇంత ముందులాగా ఇది సైకిల్ స్ట్రక్చర్ కాదు, పైన వాడికి ఇచ్చి వాడి కిందోడికి ఇచ్చిలా కాదు. నా ద గవర్నమెంట్ ప్రభుత్వం చేసే వ్యయంలో రెవెన్యూ వ్యయం బాగా పెరిగిపోయింది, మూలధన వ్యయం బాగా తగ్గిపోయింది. మరి మూలధన వ్యయం తగ్గి మూలధన ఆదాయం పెరుగుతుందంటే మూలధన అకౌంట్లో ఇప్పుడు చూడమ్మా, మూలధన లోటు లేదా మూలధన మిగులు ఈజ్ ఈక్వల్ టు మూలధన ఆదాయము మైనస్ మూలధన వ్యయం. మూలధన ఆదాయము మైనస్ మూలధన వ్యయము. మూలధన ఆదాయానికి మూలధన వ్యయానికి మధ్య ఉన్నటువంటి దాన్నే మూలధన మిగులు, దాన్నే ఇంగ్లీష్ లో అయితే క్యాపిటల్ సర్ప్లస్. మరొక్కసారి చెప్తానమ్మా, ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉంటే, రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఆదాయము మైనస్ రెవెన్యూ వ్యయం. రెవెన్యూ లోటు అంటే ఏంటంటే రెవెన్యూ ఆదాయము మైనస్ రెవెన్యూ వ్యయం. అదే మూలధనములో ఉన్నటువంటి బడ్జెట్ ని మాట్లాడేది మూలధన ఆదాయము మైనస్ మూలధన వ్యయము. మూలధన ఆదాయము మూలధన వ్యయములో అప్పులు ఎక్కువ తెస్తాము కాబట్టి మూలధన ఆదాయం ఎక్కువ ఉంటుంది. అదే ప్రస్తుతము అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద తక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి మూలధన వ్యయం తక్కువ ఉంటుంది. మూలధన ఆదాయం ఎక్కువ ఉండి మూలధన వ్యయం తక్కువ ఉంటే దాన్ని మూలధన మిగులు. ఫస్ట్ లో చెప్పాను, ఇన్కమ్ ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉంటే మిగులు బడ్జెట్. ఇన్కమ్ తక్కువ ఉండి అంటే ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉంటే లోటు బడ్జెట్. ఆదాయ వ్యయాలు రెండూ సమానమైతే దాన్ని మనం బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. తెలుగులో అయితే సంతులిత బడ్జెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. హోప్ యు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా మీరు వీడియోని 1-2 సార్లు అలా పాస్ చేసుకొని అలా నీట్ గా చూస్తే మొత్తం అర్థమైపోతాయి. ఓకే, ఇక్కడ అంత లేదు చూడమా. ఇప్పుడు మరి ఇక్కడ 50 రూపాయలు అప్పు తెచ్చాం. ఎందుకు తెచ్చామంటే 50 రూపాయలు ఏముంది? రెవెన్యూ డెఫిసిట్ ఉంది. మన ఎగ్జాంపుల్లో మర్చిపోవద్దు, మన ఎగ్జాంపుల్లో రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? -50 అప్పు తెచ్చా అంటే ఇక్కడ 50 చూపించాలి. బారోయింగ్స్ దేంట్లో చూపిస్తానని చెప్పా, క్యాపిటల్ రిసిప్ట్స్. 50 రూపాయలు అప్పు తెచ్చా. 50 రూపాయలు అప్పుతో కలిపి నేను క్యాపిటల్ రిసిప్ట్స్ ని 150 తీసుకుంటున్నా. మొత్తం నీకు అర్థం కావటం కోసం చిన్న నంబర్లు తీసుకుంటున్నా. క్యాపిటల్ రిసిప్ట్స్ 150 అనేటువంటి తీసుకుంటున్నా. మరి కమ్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100 రూపాయలు తీసుకుంటున్నా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రోజు రోజుకి తగ్గిపోతుందని చెప్పాను. ఎకానమీలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రోజు రోజుకి తగ్గిపోతుందని చెప్పాను. ఇది వచ్చేసేసి 150, ఇది వచ్చేసేసి 100. ఇప్పుడు చూడండి 150 క్యాపిటల్ రిసిప్ట్ మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100 is equal to plus 50 is equal to plus 50. దాన్నే నేను ఏమన్నాను? మూలధన మిగులు. దాన్నే నేను ఏమన్నాను? మూలధన మిగులు. 2019 గ్రూప్ 2 లో ప్రిలిమినరీలో అడిగిన క్వశ్చన్. ఇప్పుడు చెప్పబోయేది గత గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రశ్న. ఇక్కడ చూడు, ఇక్కడ క్యాపిటల్ మూలధన మిగులు +50 ఉంది, అభ్యర్థులు గమనించాలి. +50. రెవెన్యూ లోటు -50 ఉంది, గమనించాలి. ఈ -50 +50 అంటే మీనింగ్ ఏంటి తెలుసా? రెవెన్యూ లోటు అనేది మూలధన మిగులుకి సమానం. రైట్ ఆన్సర్. రెవెన్యూ లోటు అనేది మూలధన మిగులుకి సమానము. ఇంకోటి గుర్తుంచుకో, రెవెన్యూ ఖాతా ఎప్పుడు కూడా, రెవెన్యూ బడ్జెట్ ఎప్పుడు కూడా లోటు ఉంటుంది. అదే మనం చెప్పాం. ఎందుకు లోటు ఉంటుందో కూడా చెప్పాం. ఎందుకు లోటు ఉంటుందంటే రోజు రోజుకి ప్రభుత్వము చేసే డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్స్, సబ్సిడీస్, శాలరీస్ అండ్ పెన్షన్స్, వడ్డీ చెల్లింపులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వము రోజు రోజుకి చేసే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంది. మరి రెవెన్యూ డెఫిసిట్ పెరిగే కొంత అప్పులు తీసుకొస్తాం, అప్పులు మూలధన ఆదాయం చూపిస్తాం. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ అనేది మూలధన మిగులుకి సమానము. మూలధన మిగులుకి సమానము. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు నా హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనం చూసినట్లయితే లాస్ట్ ఒకటి చూడమా ప్లీజ్. ఇప్పుడు రెండు అంశాలు మాట్లాడాం. ఒకటి రెవెన్యూ బడ్జెట్ మాట్లాడాం, రెండోది క్యాపిటల్ బడ్జెట్ మాట్లాడాం. ఓకే, రెవెన్యూ బడ్జెట్ అంటే తెలుగులో రెవెన్యూ లోటు, క్యాపిటల్ బడ్జెట్ అంటే తెలుగులో మూలధన బడ్జెట్. డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ ఇట్ ప్లీజ్. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని అందుకని మీకు రెవెన్యూ డెఫిసిట్ రాశాను. కొన్ని పదాలు ఇంతకుముందు చెప్పేటప్పుడు కూడా రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, లేకపోతే రెవెన్యూ రిసిప్ట్ అంటే ఏంటి అవన్నీ మాట్లాడాను. కాబట్టి కన్ఫ్యూజన్ దాదాపుగా రాదు. ఇక్కడ నా హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఇప్పుడు బడ్జెట్ లోటు ఇస్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మొత్తము ఆదాయము మొత్తము వ్యయానికి మొత్తము ఆదాయము మొత్తము వ్యయానికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్నే బడ్జెట్ లోటు అనే పేరుతో పిలుస్తాం. బడ్జెట్ లోటు అనేటువంటి పేరుతో పిలుస్తాం. హోప్ యు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు చూడు, మొత్తం ఆదాయం ఒక్కసారి ఫాలో రాసుకుందాం. ఒక్కసారి ఫాలో రాసుకుందాం చూడమ్మా. ఇప్పుడు ఏమంటాం నేను? బడ్జెట్ లోటు ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. మొత్తము ఆదాయము మైనస్ మొత్తం వ్యయం. మొత్తము ఆదాయము మైనస్ మొత్తం వ్యయం. మొత్తము ఆదాయం అంటే ఏంటో చెప్పు? రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్. రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో చెప్పమ్మా? టోటల్ ఎక్స్పెండిచర్ ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ క్లియర్ గా రాశాను. ఈ డబ్బాలో క్లియర్ గా మొత్తము ఆదాయము అంటే రెవెన్యూ ఆదాయము మైనస్ మూలధన, రెవెన్యూ ఆదాయము ప్లస్ మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయానికి మూలధన ఆదాయానికి మధ్య రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే మొత్తము ఆదాయము. ఓకే, ఇక్కడ రెవెన్యూ వ్యయాన్ని ప్లస్ మూలధన వ్యయాన్ని రెండింటిని యాడ్ చేస్తే, రెవెన్యూ వ్యయాన్ని ప్లస్ మూలధన వ్యయాన్ని రెండింటిని యాడ్ చేస్తే మొత్తం ఏము. మొత్తము ఆదాయానికి మొత్తము వ్యయానికి మధ్య ఉన్నటువంటి దానినే బడ్జెట్ డెఫిసిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. హోప్ యు అండర్స్టాండ్. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ మనం మాట్లాడినట్లయితే ఇక్కడే చిన్న పాయింట్ ఉంది. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా 3 డెఫిసిట్లు నీకు అర్థమైపోయినట్లు లెక్క. ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. రెవెన్యూ ఇన్కమ్ ఇందాక 100 తీసుకున్నామండి, యాజ్ టీస్ నేమ్ మార్చలే.
రెవెన్యూ ఇన్కమ్ కాకుండా క్యాపిటల్ ఇన్కమ్ 150 సేమ్ నంబర్ అండి, సేమ్ నంబర్. అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ 150, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100. ఓకే, ఆ నంబర్స్ యాస్టీజ్ గా చూడండి, రౌండ్ అప్ చేస్తాను చూడండి ఒకసారి, రౌండ్ అప్ చేస్తాను ఒకసారి చూడండి. అది 100, ఇది 150, ఇది అగైన్ 150, ఇది 100, ఇది 100. ఓకే, నౌ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ప్లీజ్ యాడ్ total income first. Please add total income. 100 plus 150, 250. Okay, is it clear? Total income 100 plus 150 is equal to 250. Okay, now come to here. Total expenditure is equal to revenue expenditure plus capital expenditure. 150 plus 100, 150 plus 100, 250. 150 plus 100, 250. So total income 250. Total expenditure 250. Indian budget is a balanced budget. So మొత్తము ఆదాయము మొత్తము వ్యయానికి సమానమైతే దానినే సంతులిత బడ్జెట్. 2012 గ్రూప్ 2 క్వశ్చన్, 2012 గ్రూప్ 2 క్వశ్చన్. 2012 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అడిగింది భారతదేశంలో బడ్జెట్ ఆప్షన్ ఏ లోటు బడ్జెట్టా, ఆప్షన్ బి మిగులు బడ్జెట్టా, ఆప్షన్ సి సంతులిత బడ్జెట్టా, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. భారతదేశ బడ్జెట్ సంతులిత బడ్జెట్, భారతదేశ బడ్జెట్ సంతులిత బడ్జెట్. సంతులిత బడ్జెట్ అంటే ఏమిటి? సంతులిత బడ్జెట్ అంటే టోటల్ ఇన్కమ్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఇన్కమ్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్. దాన్నే మనం ఏమంటామంటే సంతులిత బడ్జెట్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా చెప్పకపోతే మీకు పూర్తి స్థాయి క్లాసిఫికేషన్ రాదు. అభ్యర్థులకి గుర్తుంచుకోండి, 5 రకాల డెఫిసిట్లు ఉంటాయి. 5 రకాల డెఫిసిట్స్లో ఒక ప్రశ్న తప్పనిసరి గ్రూప్ 2లో. 5 రకాలైనటువంటి లోటు. ఒకటి రెవెన్యూ లోటు, రెండోది బడ్జెట్ లోటు, మూడోది కోశ లోటు, నాలుగోది ప్రాథమిక లోటు, ఐదోది మానిటైజ్డ్ డెఫిసిట్. ఓకే, ఈ 5 రకాల లోటుల్లో నుంచి ఒక ప్రశ్న గ్రూప్ 2కి తప్పనిసరిగా వస్తుంది. దీనికి తార్కాణం ఏంటంటే గతంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాలే తార్కాణం. గతంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాల్లో ఈ అంశాలు నువ్వు చూసుకోండి. ప్రతి ఎగ్జామినేషన్లో, అది ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, ప్రతి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంది. కాబట్టి ఈ చాప్టర్లో బెస్ట్ అండర్స్టాండింగ్ ఏంటయ్యా అంటే అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ద డెట్ యాజ్ వెల్ యాజ్ డెఫిసిట్. అండ్ మనం దాని తర్వాత క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే బాగా ఎగ్జామినేషన్లో నీకు వచ్చేటువంటి మరొక ప్రశ్న ఏంటంటే ఎఫ్ఆర్బిఎం చట్టం. గత ప్రశ్నాపత్రాలు 2012లో ఇచ్చినటువంటి అంశం చెప్పాను నీకు. ఒక్కొక్క చాప్టర్ నుంచి నీకు 12 క్వశ్చన్స్ వస్తాయి. మరి 12 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఈ చాప్టర్లో ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఏరియా విల్ ఈల్డ్ 1 క్వశ్చన్. సో కాబట్టి ఖచ్చితంగా నీకు ప్రతిదీ కూడా ఒక క్వశ్చన్ రూపంలో నీకు ఎగ్జామినేషన్లో వస్తుంది. దాంతో పాటుగా మూడో ప్రాబబిలిటీ, ఈ ఏరియాలో బ్రేకప్ ఏంటంటే మూడో ప్రాబబిలిటీ అప్పులేంటి, అప్పులు ఎక్కడి నుంచి తెస్తాం, ఇంటర్నల్ డెట్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ డెట్ అంటే ఏంటి, బాహ్య రుణాలు, అంతర్ రుణాలు, వీటి మీద ఒక ప్రశ్న కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ డెఫిసిట్. లోటు, దానిలో రకాలు. లోటు, దానిలో రకాలు. దాన్ని మనం టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్, లోటు మరియు దానిలో ఉండేటువంటి రకాలు. ఇందులో ఫస్ట్ డెఫిసిట్ రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఆదాయము మైనస్
రెవెన్యూ వ్యయం. ఇక నువ్వు జీవితంలో కూడా ఈ ఫార్ములా మర్చిపోలేవు, ఎందుకంటే నా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నీకు రెవెన్యూ ఇన్కమ్స్ ఏంటో చెప్పాను, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏంటో చెప్పాను, రెవెన్యూ లోడ్ అంటే ఏంటో చెప్పాను, రెవెన్యూ లోడ్ నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలో కూడా చెప్పాను. ఓకే, సో రెవెన్యూ లోడ్ ఫస్ట్ టైప్ ఆఫ్ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్. ఫస్ట్ టైప్ ఆఫ్ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ ఇస్ ఈక్వల్ టు రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, రెవెన్యూ. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ డెఫిసిట్ మూలధన అనకూడదు, ఇది లోటు అనేది, మూలధన మిగులు. మూలధన మిగులు ఈ డెఫిసిట్ కాదు యాక్చువల్లీ, అయినా దీన్ని ప్రస్తావిస్తున్నా. ఇట్స్ నాట్ ఎ డెఫిసిట్ బట్ స్టిల్ ఐఎమ్ ఇంట్రడక్షన్ దిస్. ఓకే, మూలధన మిగులు. మూలధన మిగులు అంటే మూలధన ఆదాయము మైనస్ మూలధన వ్యయం. మూలధన ఆదాయము మైనస్ మూలధన వ్యయము. ఓకే, మూలధన ఆదాయము మైనస్ మూలధన వ్యయము. ఓకే, ఇలా రాయకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే మనకి మూలధన ఆదాయము ఎక్కువ ఉంటుంది, మూలధన వ్యయం తక్కువ ఉంటుంది. ఓకే, అంటే ప్లస్ వస్తుంది కాబట్టి యూ కెన్ యాక్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ కొంతమంది విధానవాదం చేస్తారు, ఎందుకంటే సార్ రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంటుంది కదా, రెవెన్యూ ఎక్కువ ఉన్నా రెండు తీసేస్తే మైనస్ వస్తే లోట్ అయ్యా, ప్లస్ వస్తే ఏంది మిగులు. సింపుల్, అదే చెప్పా కదమ్మా, బేసిక్ పండు రాస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఇన్కమ్ ఆదాయం ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం మిగులు. ఓకే, మిగులు. అలా కాకుండా ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం లోటు. రెండు సమానమైతే దాన్ని ఏమంటామంటే సంతులిత. లాస్ట్ క్లాస్ చెప్పాము. ఓకే, అంటే మళ్ళీ ఇలా ఆడకూడదు, ఎందుకంటే ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే కనుక మైనస్ వస్తే ఏంటండి లోటు, ప్లస్ వస్తే ఏంటి మిగులు. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మూలధనం. ఇప్పుడు మూలధన బడ్జెట్ ఎల్లవేళలా లేదా మూలధన బడ్జెట్ ఎలా ఉంటుంది, మిగులు చూపిస్తుంది. మూలధన బడ్జెట్ ఏం చూపిస్తుంది, మిగులు చూపిస్తుంది. రెవెన్యూ లోట్ ఏం చూపిస్తుంది, రెవెన్యూ లోట్ వచ్చేసేసి లోటు చూపిస్తుంది. ఓకే, రెవెన్యూ బడ్జెట్ ఏమో లోటు చూపిస్తుంది, మూలధన బడ్జెట్ ఏమో మిగులు చూపిస్తుంది. ఓకే, మర్చిపోతామా. ఇంకోటి కూడా చెప్పాను ఎంత క్లియర్ గా, ఏది దేనికి సమానము, రెవెన్యూ లోటు బడ్జెట్ లో మూలధన మిగులుకి సమానము. ఆ పాయింట్ పడాలి. ఓకే, ఆ పాయింట్ నీకు అర్థమైతేనే ఈ ఏరియాలో నువ్వు కంఫర్టబుల్ రేంజ్ లో ఉన్నట్లు లెక్క. ఎప్పుడైతే రెవెన్యూ లోటు అనేది బడ్జెట్ లో మూలధన మిగులుకి సమానం అవుతుందో అప్పుడే బడ్జెట్ ఏ బడ్జెట్, సంతులిత బడ్జెట్. ఓకే, సంతులిత బడ్జెట్. ఎందుకంటే రెవెన్యూ లోటు మనం 50 రూపాయలు మన దగ్గర లేవు, 50 రూపాయలు మన జోబులో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాయ వ్యయాల మధ్య ఒక 50 రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఆ 50 రూపాయలు మనం ఎక్కడికి తీసుకొస్తామంటే మూలధన మిగులు నుంచి లాక్కుంటాం. ఎందుకు మూలధన మిగులు నుంచి లాక్కుంటాం అంటే మూలధనంలో అప్పులు కలుపుతాం. ఓకే, దట్స్ దాని నుంచి మాట్లాడలేదు ఇప్పటికే. ఓకే, దాని నుంచి డిస్క్రిప్షన్ నీట్గా ఇచ్చాను. నెక్స్ట్ బడ్జెట్ లోటు, థర్డ్ది బడ్జెట్ లోటు. ఇంకా బడ్జెట్ లోటు ఈజ్ ఈక్వల్ టు మీ అందరికీ తెలిసిగా, మీరు క్లారిటీకి వచ్చేసారు, మొత్తం ఆదాయము మైనస్ మొత్తం వ్యయం. మరి దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు కదా, మొత్తం ఆదాయం అంటే ఏం రాసుకోవచ్చు, రెవెన్యూ ఆదాయము ప్లస్ మూలధన ఆదాయము, రెవెన్యూ ఆదాయము ప్లస్ మూలధన ఆదాయము. ఓకే, అంతే కదమ్మా. మొత్తం ఆదాయం అంటే ఇందాక బడ్జెట్ క్లియర్ చూపించా, మొత్తం ఆదాయం అంటే రెవెన్యూ ఆదాయము ప్లస్ మూలధన ఆదాయం. ఓకే, మైనస్ మొత్తం వ్యయం అంటే ఏం రాయొచ్చు, మొత్తం వ్యయం అంటే రెవెన్యూ వ్యయము ప్లస్ మూలధన వ్యయం. ఓకే, అలాగే రావచ్చు ఫార్ములా. యూ కెన్ డూ ఫార్ములా లైక్ దిస్ ఆల్సో. ఈ విధంగా కూడా నువ్వు ఫార్ములా రాయొచ్చు. ఎందుకంటే ఇది మొత్తం ఆదాయం అంటే రెవెన్యూ ఆదాయం ప్లస్ మూలధన ఆదాయం.
ఓకే, మైనస్ మొత్తము వ్యయము అంటే రెవెన్యూ వ్యయము ప్లస్ మూలధన వ్యయం. ఓకే, సో ఇది భారతదేశంలో బడ్జెట్ లోటు ఎంత అంటాడు. భారతదేశంలో బడ్జెట్ లోటు జీరో అంటే మన బడ్జెట్ ఏ బడ్జెట్ అంటే సంతులిత బడ్జెట్. ఓకే, అది ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఓకే, భారతదేశంలో బడ్జెట్ లోటు ఎంత అంటే జీరో. భారతదేశంలో బడ్జెట్ లోటు జీరో కాబట్టి మన బడ్జెట్ ఏమన్నా మనం సంతులిత బడ్జెట్ అన్నాం. సంతులిత బడ్జెట్ లో బడ్జెట్ లోటులో మొత్తము ఆదాయము మొత్తం వ్యయంలో నుంచి తీసేస్తే వచ్చేది జీరో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడ్జెట్ లో ఒకసారి మాట్లాడుకుంటే మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ లో. ఓకే, 34,83,236 కోట్లు. ఏది 2021-22 బడ్జెట్ లో మొత్తము ఆదాయము 2021-22 లాస్ట్ క్లాస్ చెప్పాను. టోటల్ వాల్యూ ఆఫ్ ద బడ్జెట్ 2021-22 2021-22లో మొత్తం బడ్జెట్ వాల్యూ ఎంత? 34,83,236 కోట్లు. అంటే ఈ 34,83,236 కోట్లు దేని నుంచి వచ్చినాయి? రెవెన్యూ ఆదాయము ప్లస్ మూలధన ఆదాయం రెండూ కలిపితే 2021-22లో 34,83,236 కోట్లు వచ్చింది. అదే మన బడ్జెట్ లో రెవెన్యూ. ఇదేంటిది? రెవెన్యూ మొత్తం ఆదాయం, టోటల్ ఇన్కమ్. టోటల్ ఎక్స్పెండిచర్ గమనిస్తే టోటల్ ఎక్స్పెండిచర్ కూడా అంతే. టోటల్ ఎక్స్పెండిచర్ 34,83,236 కోట్లు. ఓకే, ఎందుకు? మన బడ్జెట్ ఏమని చెప్పాను? మన బడ్జెట్ మొత్తం ఆదాయము మొత్తం వ్యయంతో సమానం. మన బడ్జెట్ మొత్తం ఆదాయము మొత్తం వ్యయంతో సమానం. రెండు ఒకదాని నుంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది? జీరో వస్తుంది. జీరో కాబట్టి మన బడ్జెట్ ఏ బడ్జెట్? సంతులిత బడ్జెట్. ఓకే, కాబట్టి మనకు మన దేశ బడ్జెట్ లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన దేశ బడ్జెట్ లో మొత్తము ఆదాయము మొత్తము వ్యయముతో సమానమవుతుంది. మొత్తము ఆదాయము మొత్తం వ్యయముతో సమానమైతే దానినే మనం సంతులిత బడ్జెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. మూడు రకాలైనటువంటి లోట్లు అయిపోయినాయి. ఓకే, రెవెన్యూ, అది మూలధన మిగులు, అండ్ బడ్జెట్ లోటు. మూలధన మిగులుతో కలిపితే ఎందుకంటే మూలధనం ఇప్పుడు కూడా ఏం చూపిస్తుంది అంటే మూలధనం అకౌంట్ లో మిగులు చూపిస్తుంది. ఓకే, ఇక చూసుకోండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫిసిట్, దట్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్. దాన్ని తెలుగులో అయితే కోశ లోటు ఈజ్ ఈక్వల్ టు బడ్జెట్ లోటు ప్లస్ టోటల్ బారోయింగ్స్. బడ్జెట్ లోటు ప్లస్ టోటల్ బారోయింగ్స్, మొత్తము అప్పులు. కోశ లోటు అంటే ఏంటంటే బడ్జెట్ లోటు ప్లస్ టోటల్ బారోయింగ్స్ కలిపి మనం ఏమంటామంటే కోశ లోటు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ లో మనం చూసాం ఏంటంటే కోశ లోటు అనేది మనం ఇక్కడ స్పెషల్ గా దీని గురించి మాట్లాడుకోవాలి. కోశ లోటు. ఓకే, సో ఇంకొక రెండు డెఫిసిట్ చెప్పి కోశ లోటు గురించి ప్రత్యక్షంగా మాట్లాడతాను. కోశ లోటు గురించి మనం చాలా డీప్గా డిస్కస్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాథమిక లోటు 2019 గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వశ్చన్. 2019 గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వశ్చన్. ఓకే, ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్ టు కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. అంటే కోశ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే వచ్చేదాన్నే మనం ప్రాథమిక లోటు అనేటువంటి పేరుతో పిలుస్తాం. కోశ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేదాన్నే మనం ఏం చేస్తామంటే ప్రాథమిక లోటు అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి అదేవిధంగా ఇక మానిటైజ్డ్ డెఫిసిట్. ఓకే, మానిటైజ్డ్ డెఫిసిట్ అంటే ఏంటంటే మనము ఏదైనా అంటే లోటు వచ్చినప్పుడు, అంటే ఏదన్నా డబ్బులు షార్టేజ్ వచ్చినప్పుడు మనము ద్రవ్యాన్ని ముద్రించడం ద్వారా, ఏదైనా లోటు వచ్చినప్పుడు ద్రవ్యాన్ని ముద్రించడం ద్వారా ఆ లోటుని మనం పూరిస్తే దాన్నే మానిటైజ్డ్ డెఫిసిట్. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల అప్పు ఉంది. ఆ 100 కోట్ల అప్పుని మనం మనీని ముద్రించడం ద్వారా తీర్చేసాం.
మనీని ముద్రించి తీర్చేస్తే దాన్నే మానిటైజ్డ్ డెఫిసిట్. దాన్ని మనం ఏమంటామంటే మానిటైజ్డ్ డెఫిసిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే 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 ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జాంపుల్లో కరెక్ట్గా వెళ్దాం. మనకు ఇక బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని లోటుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కోశ లోటు మరియు ప్రాథమిక లోటు మానిటైజ్డ్ డెఫిసిట్.